నమస్తే ఫ్రెండ్స్. టీఎస్ ఎడ్సెట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించి బీఈడి ఫేజ్ 2కి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటటువంటివి ఏ కాలేజీ వచ్చింది, ఏ సీట్ అనేటటువంటిది సెప్టెంబర్ 25 రోజు తెలియాలి. ఈరోజు నేను వీడియో చేస్తున్న టైంకి 26 రోజు 8 PM అవుతుంది, నైట్ అయింది ఆల్మోస్ట్. అయినా సరే సీట్ల రిలీజ్ అనేటటువంటిది ఇంకా కాలేదు. కొందరికి వేరే వేరే డిస్టిక్లు ఉండేటటువంటి వాళ్ళకు రిపోర్టింగ్కు చాలా తక్కువ టైం ఉంటుంది, ఇంకెప్పుడు వస్తుంది అనే ఆలోచన ఉంది. ఎందుకంటే 26 నుంచి 30 వరకు ఒక 5 days టైం అనమాట రిపోర్టింగ్ అనేటటువంటిది. ఈ 5 days టైంలో మనము వేరే వేరే డిస్టిక్లు, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీ పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు హైదరాబాద్లోకి రావాలి, వరంగల్ వెళ్ళాలి, లేదా నిజామాబాద్ వెళ్ళాలి, నల్గొండ వెళ్ళాలి, లేదా మహబూబ్ నగర్ వెళ్ళాలి. గవర్నమెంట్ కాలేజీలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలన్నమాట. సో మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్లు అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఈ షెడ్యూల్ అనేటటువంటిది రీషెడ్యూల్ అవుతుంది ఖచ్చితంగా. సో ఇంకా ఇప్పటి వరకు ఫేజ్ 2కి సంబంధించినటువంటి రిజల్ట్లు అనేటటువంటివి రిలీజ్ కాలేదు. మీరు అఫీషియల్ పేజీలో ఒకసారి చూడండి. టీజీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్స్ అని చెప్పి ఏదైతే ఉన్నదో దీంట్లో ఇంపార్టెంట్ లింక్స్ ఇక్కడ దీని కింద మీరు అడ్మిషన్స్ కాడ చూస్తే ఇక్కడ ప్రొవిజనల్ క్యాండిడేట్స్ అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ 1 అని ఉంది కదా, ఇక్కడ ఫేజ్ 2 అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఇక్కడ ఫేజ్ 2 అనేటటువంటిది వచ్చిన తర్వాత ప్రొవిజనల్లీ లిస్ట్ క్యాండిడేట్స్ అని చెప్పి ఫేజ్ 2కి సంబంధించినటువంటిది వస్తుంది, కాలేజ్ లాగిన్ వస్తుంది, అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటటువంటిది ఇది ఈ కాలం అనేటటువంటిది పోతుంది, మళ్ళీ స్పెషల్ ఫేజ్లో వస్తుంది అనమాట. ఇక్కడ ఈ పైన ఉన్న అన్ని కాలమ్స్ పోయి కేవలం 3 కాలమ్సే వస్తాయి. అవి ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్ట్ అనేటటువంటిది, క్యాండిడేట్ లిస్ట్ అనేటటువంటిది ఒకటి, కాలేజ్ లాగిన్ అనేటటువంటిది ఒకటి, ఈ 3 రావడం జరుగుతుంది. సో ఇది ఇప్పటి వరకు ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుంది అనేటటువంటి దాని గురించి ఒకసారి క్లారిటీ చూసుకున్నట్లయితే మీరు మీన స్క్రోలింగ్ అవుతున్న చూడండి. ప్రొవిజనల్లీ సీట్ అలాట్మెంట్ విల్ బీ రిలీజ్డ్ 26 September 2024 by 3 PM అంటానని చెప్పి ఇవ్వడం జరిగింది. కానీ 26 ఈరోజు నేను చేస్తున్న టైంకి మీకు పైన కనిపిస్తుంది కదా 8:04 అయిందనమాట, 8:04 అయింది, అయినా ఇప్పటి వరకు రాలేవు. సో ఇక రానట్లే 27 రోజు రావచ్చు. సో 27 రోజు ఎప్పుడైనా ఏ టైంకైనా రావచ్చు, ఎందుకంటే వాళ్ళు 26 అన్నారు, అయినా రాలేదంటే నెక్స్ట్ డే వచ్చే అవకాశం చాలాసార్లు అట్లాగే ఉంటుంది. ఫేజ్ 1లో కూడా అట్లాగే జరిగింది. ఫేజ్ 1లో కూడా రీషెడ్యూల్ అయింది, వెరిఫికేషన్కి టైం ఇచ్చినారు. వెబ్ ఆప్షన్లు అనేటటువంటిది కంప్లీట్గా ఈ సెప్టెంబరు ఎండ్ నుంచి అక్టోబర్ ఉంటుంది కదా, అక్టోబరు 3 లేదా 4 వరకు మీకు రీషెడ్యూల్ అనేటటువంటిది అవుతుంది అనమాట. ఒకవేళ 27 ఈవినింగ్ వరకు ఇచ్చాను అనుకోండి, మీకు వెరిఫికేషన్ అనేది 28 నుంచి అక్టోబర్ 2-3 వరకు ఇది 5 days ఉండే విధంగా ఉంటుంది అనమాట. ప్రతిసారి వెబ్ ఆప్షన్లు రిజల్ట్ వచ్చిన తర్వాత మనం వెరిఫికేషన్ చేసుకుని మన సర్టిఫికేట్లు అన్నీ తీసుకొని మనము కాలేజీలోకి వెళ్ళి రిపోర్ట్ చేయాలన్నమాట. రిపోర్టింగ్కి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వెరిఫికేషన్కి చేసినటువంటి సర్టిఫికేట్లు ఒరిజినల్వి తీసుకొని వెళ్తేనంటే సరిపోతుంది అనమాట. అంతే, దానికి సంబంధించినటువంటిది కూడా అన్నీ 3 సెట్లు తీసుకోండి. దాని తర్వాత ఒక 4 ఫోటోలు తీసుకొని మీరు రిపోర్ట్ ఆన్లైన్ పేమెంట్ కట్టి అక్కడికి వెళ్ళండి అనమాట. సో ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ అనేటటువంటిది, కాలేజ్ లాగిన్, అట్లాగే స్టూడెంట్ లాగిన్, అట్లాగే సీట్ సెలక్షన్ అనేటటువంటిది మీ కాలేజ్లో మీరు జాయిన్ అయిన తర్వాత మీతో పాటు మీ గ్రూప్లో ఎవరెవరు జాయిన్ అయినారు అనేటటువంటిది మీరు డైరెక్ట్ ఇందులో నుంచి చూడొచ్చు అనమాట. మీరు కాలేజీకి వెళ్ళకున్నా సరే వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా మీ మెథడాలజీ వాళ్ళవి అందరివి కనిపిస్తాయి అనమాట. సో ఇది టీజీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించి. ఫర్దర్గా ఇంకేవి అప్డేట్స్ ఉన్నా సరే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి టీచర్ బడి ఛానల్ని. నేను టీచర్ అయ్యేంత వరకు టీచర్ బడి అనేటటువంటిది విశ్రమించకుండా పనిచేస్తుంది.